ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంఎస్ఐటి కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎంఎస్ఐటి అనేది 2 years కోర్స్. ఎంఎస్ఐటి ఫస్ట్ ఇయర్ ని 2 భాగాలుగా చేయడం జరిగింది. ఒకటి ప్రోగ్రామింగ్, 2 సాఫ్ట్ స్కిల్స్. ఫస్ట్ ఇయర్ లో కంప్యూటేషనల్ థింకింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ 1, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ 2, అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటాబేసెస్, వెబ్ ప్రోగ్రామింగ్, ప్రాక్టికమ్ వంటి కోర్సెస్ బోధిస్తారు. ఫ్రెండ్స్, సెకండ్ ఇయర్ లో 6 months స్పెషలైజేషన్ మరియు 6 months ఇండస్ట్రీ ట్రైనింగ్ మరియు ఇంటర్న్షిప్ వంటి ప్రోగ్రామ్స్ ఉన్నవి. Internship లో స్టూడెంట్స్ కెన్ జాయిన్ ఎనీ కంపెనీ అండ్ గెట్ ఫుల్ టైమ్ కన్వర్షన్ ఆఫర్స్. అండ్ స్పెషలైజేషన్ లో ప్రతి స్టూడెంట్ ఏదో ఒక స్పెషలైజేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ కి స్పెషలైజేషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ కామర్స్, డేటా సైన్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ వంటి స్పెషలైజేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మొదటి సంవత్సరంలో ప్రతి కోర్స్ ని 2 వారాల నుండి 4 వారాల వరకు బోధించడం చేస్తారు. ప్రతి కోర్సులో ప్రతి రోజు ఉదయం ఒక మాడ్యూల్, మధ్యాహ్నం ఒక మాడ్యూల్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వాటిపైన ప్రతి మాడ్యూల్ లో ప్రాక్టికల్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఇస్తారు. వాటిని ఎవ్రీ డే మాడ్యూల్ అయిన వెంటనే సబ్మిషన్స్ లింక్ లో సబ్మిట్ చేయాలి. బేస్డ్ ఆన్ యువర్ సబ్మిషన్ మీకు గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ వస్తే క్లియర్ చేయడానికి ప్రతి 10 మంది స్టూడెంట్స్ కి ఒక మెంటర్ ను అలాట్ చేయడం చేస్తారు. బేస్డ్ ఆన్ యువర్ వీక్లీ సిలబస్ మీకు ప్రతి శనివారము మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇక మన ట్రెడిషనల్ కాలేజెస్ లాగా ఇక్కడ మనకి ఇయర్లీ ఎగ్జామ్స్, యాన్యువల్లీ ఎగ్జామ్స్ అంటూ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. ఇక సాఫ్ట్ స్కిల్స్ ఈవినింగ్ 6 PM కి స్టార్ట్ అయి నైట్ 8 PM కి ముగిస్తారు. ఈ సాఫ్ట్ స్కిల్స్ లో మీకు ఉద్యోగ నైపుణ్యాలను మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ను బోధిస్తారు. ఇక టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ ఐటీ కోర్సెస్ 9 కి స్టార్ట్ అయి ఈవినింగ్ 6 కి ఎండ్ అవుతాయి. ఇక లెర్నింగ్ మెథడాలజీ విషయానికి వస్తే ఇక్కడ మీరు లెర్నింగ్ బై డూయింగ్ అనే కొత్త మెథడాలజీలో విద్యను అభ్యసించడం జరుగుతుంది. అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం. ఇక్కడ మీరు లెర్నింగ్ బై డూయింగ్ అనే కొత్త మెథడాలజీలో విద్యను అభ్యసించడం జరుగుతుంది. అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం. ఈ కోర్సులో మన ట్రెడిషనల్ కోర్సెస్ లాగా ఎక్కువ థియరీ చదవడం, ఎక్కువ రాయడం, ఎక్కువ నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ చదవడం వంటివి ఉండవు. ఈ కోర్సులో ఎక్కువ ప్రోగ్రామింగ్ సంబంధించినవి పాఠ్యాంశాలు ఉంటాయి. కాబట్టి మీరు మొత్తం సమయం ల్యాబ్ లోనే ప్రాక్టీస్ చేస్తారు. మీకు ల్యాబ్ లో 24/7 హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు హాస్టల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం 100% వరకు అచీవ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్